గల్ఫ్ దేశాలకు ఎంతోమంది జీవనోపాధి కోసం వెళుతుంటారు. ఇంట్లో పనిచేసే మహిళలను కొందరు బాగా చూసుకుంటారు, కొంతమంది బాగా టార్చర్ పెడుతుంటారు. ఎంతోమంది బాధలు పడుతున్నారు ఇలాగా. కువైట్కు వస్తే కనీసం అన్నం కూడా పెట్టకుండా కొడుతూ హింసిస్తున్నారంటూ నన్ను చంపేస్తారేమోనని నన్ను కాపాడమంటూ ఓ మహిళ కన్నీటితో వేడుకుంది. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమిల్లికి చెందిన కుమారి అనే మహిళకు భర్త లేడు. తన పిల్లలను పోషించుకునేందుకు 7 నెలల క్రితం కువైట్కు వచ్చింది. బ్రతుకు తెరువు కోసం కువైట్కి వెళ్ళిన ఆమె అక్కడ కువైట్ వాళ్ళు పెట్టే పరిస్థితులకు తట్టుకోలేక అక్కడ తను పడుతున్న చిత్రహింసలపై కుమారి రహస్యంగా ఒక వీడియో తీసి బంధువులకు పంపింది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తనకు సరిగా తిండి కూడా పెట్టడం లేదని, కొడుతున్నారని, హింసిస్తున్నారని, నన్ను చంపేసేలా ఉన్నారని ఆ బాధిత మహిళ కుమారి కన్నీటి పర్వతమైంది. ఎలాగైనా ఇక్కడి నుంచి తనను కాపాడమని, తన పిల్లల దగ్గరికి చేర్చాలంటూ ఒక వీడియోలో వేడుకుంది. కుమారి కన్నీటి గాథపై ఏపీ ప్రభుత్వం స్పందించి ఆమెను రక్షించేలా చర్యలు తీసుకోవాలని అందరూ నెటిజన్లు కోరుతున్నారు. నేను ఒక మాట చెప్తాను, ఏదన్నా తప్పు అయితే నన్ను క్షమించండి. కువైట్కు వీసా తీసిన వాళ్ళు కొంచెం వారి గురించి ఆలోచించండి. వచ్చిన వారు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా లేదా బాగున్నారా వాళ్ళకి ఫోన్ చేసి వివరాలు అడగండి. వీసా తీయడం పశువులాగా ఇంట్లోకి తోసేయడం, తర్వాత చేతులు దులిపేసుకోవడం అయిపోయింది అంతే. ఇంకా తర్వాత వాళ్ళు ఎంత బాధలు పడుతున్నారో పట్టించుకోరు. కొంచెం మానవత్వంతో ఆలోచించి ఆ ఇల్లు బాగలేకుండా ఉంటే వేరే ఇల్లు మార్చండి, లేదా వారు ఉండలేకపోతే ఇండియాకు పంపించేయండి. ఇకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇంట్లో పనిచేసేదానికైనా డ్రైవర్లు అయినా కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి బాగా ఆలోచించండి. ఇంటి దగ్గర అప్పులు చేసి ఇక్కడికి వస్తారు. కువైట్కు వచ్చాక వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని అంటుంటారు. ఇక్కడ జీతాలు ఊరికే రావు. అరబ్ దేశాల్లో ఇంట్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు బానిసలే. అన్ని ఓపికలు ఉంటేనే అరబ్ దేశాల ఇంట్లోకి పని చేయడానికి రావాలి, లేదంటే ఇంటి దగ్గర ఏదో ఒక పని చేసుకుని బ్రతకాలి.